హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా ఒకే ఒక కప్పు బియ్యంతో చేసుకోగలిగే కర్ణాటక స్పెషల్ నీరు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీంతో పాటుగా రెండు ఉల్లిపాయలతోటి స్పైసీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కర్ణాటక స్పెషల్ నీరు దోశని, అలాగే స్పైసీగా ఉండే సింపుల్ ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా ఇడ్లీ బియ్యాన్ని కానీ, లేదంటే దోశల బియ్యాన్ని కానీ, రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకూడదు. అవి వేసుకున్నారంటే మీకు దోశ అనేది విరిగిపోతుంది అనమాట. ఈ దోశ కోసం ఖచ్చితంగా పిండి శాతం ఎక్కువగా ఉండే దోశల బియ్యం కానీ, ఇడ్లీ బియ్యం కానీ, రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇడ్లీ బియ్యం దోశల బియ్యం కన్నా కానీ రేషన్ బియ్యంతో చేస్తే ఈ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకున్నాను. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు ఫస్ట్ నేను ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత దోశ ప్రాసెస్ని చూపిస్తాను. ఈ ఉల్లిపాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అంటే రంగు మారేంత వరకు ఫ్రై అవ్వకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఈ చట్నీ అనేది మంచి రంగులో రావడం కోసం సగం కాశ్మీరీ మిర్చిని, వీటిని బ్యాడగి మిర్చి అంటారు, మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అలాగే సగం కారంగా ఉండే గుంటూరు మిర్చిని వేసుకున్నాను. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకుంటే మనకి చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది. ఇవి ఎక్కువగా కారం ఉండవు అనమాట. నెక్స్ట్ ఇందులోనే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల్ని అలాగే ఎండుమిర్చిని మరొక 2 నిమిషాల పాటు ఈ ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి ఎండుమిర్చి కూడా ఇలా కొంచెం రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఇలా కొంచెం నూనెని ఎక్కువగా వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు నిలవ ఉంటుందన్నమాట. లేదు మేము అప్పటికప్పుడే యూజ్ చేసేసుకుందాం అనుకుంటే కొంచెం నూనెని తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పప్పులు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో మనకి పప్పులు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపును ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చడిని ఇందులో వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి.
ఇలా కలుపుకున్నామంటే మనకి ఎమ్మీగా స్పైసీగా టేస్టీగా ఉండి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ చట్నీని మీరు ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు అలాగే బయట అయితే 2-3 రోజుల పాటు చక్కగా నిల్వ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అనేది ఈ దోశలకే కాకుండా మీరు రెగ్యులర్గా ఏ టిఫిన్స్ చేసుకున్నా కానీ ఇలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ మనం దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ దోశ కోసం మనం నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి కొబ్బరి పలుకులు కానీ ఏమి తగలకూడదనమాట. చాలా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులోకి ఒక 1/2 లీటర్ పైనే నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం రవ్వ దోశకి ప్రిపేర్ చేసుకుంటాం చూసారా, ఆ కన్సిస్టెన్సీలో కొంచెం పలచటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా మనకి చూస్తే పిండి అనేది నీళ్ళలాగే అనిపించాలన్నమాట. ఆ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి నీరు దోశ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే తవాని కానీ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఈ దోశ చక్కగా వస్తుంది అనమాట. సో ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయతో కొంచెం రబ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే మనం ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోం కదా, మనకి ఇది చక్కగా నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత బాగా వేడైన పెనం మీద మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఒక గరిటెడు మనం ప్రిపేర్ చేసుకుని ఈ నీరు దోశ పిండిని తీసుకొని ఈ విధంగా పలుచగా వేసుకోండి. మనకు అచ్చం రవ్వ దోశ వేసుకున్నట్టే ఇలా చిల్లులుగా దోశ అనేది వస్తుంది అనమాట. సో ఇలా దోశను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 నిమిషం పాటు కాల్చుకున్నారంటే ఈ దోశ దాని అంతటదే ఈ విధంగా ఎడ్జెస్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 1/2 నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోవాలి. సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా పిండితో ఒక గరిటెడు వరకు పిండిని వేసుకొని దోశని వేసుకోండి. ఫస్ట్ వేసుకున్న దోశని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసుకోండి. మీరు వేడి మీదనే ఈ దోశని ఫోల్డ్ చేసుకున్నారంటే ఈ దోశ అనేది అతుక్కుపోతుంది అనమాట. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసుకొని దోశ ఒకటి చల్లారిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఈ దోశల్ని చాలా నిదానంగా వేసుకొని ఓపిక్గా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ దోశ వేసుకునే కొద్ది దోశల పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మీరు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ దోశల పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీరు దోశలు ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈ దోశని వేడిగా ఉన్నప్పుడే ఫోల్డ్ చేశారంటే ఈ దోశ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. అందుకోసం చల్లారిన తర్వాత ఈ విధంగా మడత పెట్టుకొని సర్వ్ చేసేయండి. సో చూసారు కదా, కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే ఉల్లిపాయ చట్నీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒక్కరోజైనా సరే బ్రేక్ఫాస్ట్లోకి ఈ వెరైటీ దోశని అండ్ చట్నీని మీ ఫ్యామిలీకి రుచి చూపించండి. చాలా రుచిగా ఉంటాయి. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.